మీరు పొలిటికల్ పార్టీ తరఫున మీరు చేయాల్సింది, మేము చేయాల్సింది మేము కంపల్సరీ చేస్తాం. 3 ఆటోస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇవ్వండి అని నేను కమిషనర్ సార్కి ఇవాళ లెటర్ ఫార్వర్డ్ చేసేస్తాను. సో నేను వెళ్ళినప్పుడు కూడా నేను పర్టికులర్గా చూపించి సార్కి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. నా తరఫున నేను చేయాల్సింది 100% నా ఎఫర్ట్స్ పెడతాను. థ్యాంక్ యూ. ఇప్పుడు తీసేసిన తర్వాత మనం మాత్రం కాలనీ వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ వరకు సహకరిస్తున్నారు, కానీ సెకండ్ థర్డ్ ఫ్లోర్ వాళ్ళు కిందికి దిగి వేయడానికి ఒకవేళ విసుగో అనుకుంటే మాత్రం ఇది ఎప్పటికీ ఉంటుంది. మీరు మారితే అందరం అనేది చేంజ్ తీసుకురావడానికి సపోర్ట్ ఇస్తాం. మీ కాలనీ వాళ్ళలో మార్పు లేకపోతే మనం చేంజ్ చేయడానికి ఏం చేయలేము. సో ఇప్పుడైతే ఆ చెత్త ఆటోలను ఇంప్లిమెంట్ చేసి అప్పుడు స్టార్ట్ చేసి అవేర్నెస్ అనేది గట్టిగా మనము ఒక బ్లాక్ టు బ్లాక్ అవేర్నెస్ చేద్దాం. ఓకే, ఆటో ప్రొవైడ్ చేయడానికి 100% నేను లెటర్ ఇవాళ ఫార్వర్డ్ చేసేస్తాను, ఎఫర్ట్స్ పెడదాం. మీ నుంచి కూడా వెళ్ళి కమిషనర్ సార్ని కలవండి, సార్ కంప్లీట్ మీకు సపోర్ట్ ఇస్తాడు. ఎందుకంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఆటోలు నడుస్తున్నాయి, ఈఎంఐ కూడా గవర్నమెంట్ జిహెచ్ఎంసీ కడుతుంది ఆటోలకి. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో సార్ ఇవ్వడానికి పెద్ద క్వశ్చన్ కాదు. సార్ తలుచుకుంటే 3 ఆటోలు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తున్నాం. మోస్ట్ స్లమ్ ఏరియా ఇది కాబట్టి ఇస్తాం. థ్యాంక్ యూ. మేడం, ఇప్పుడు మీరు చెప్పినట్లు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ఆటో ఇస్తాను మేడం. ఆటోతో పాటు మేడం బిల్డింగ్కి ఒక డ్రమ్ము లాంటిది ఒకటి ఇవ్వండి మేడం. ఎందుకంటే ఒక డ్రమ్ము లాంటిది ఒకటి ఇవ్వండి. రెండోది, ఇక్కడ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో మేడం దానికి స్టాఫ్ పెంచండి. ఎందుకంటే అదే స్టాఫ్ తోటి మాకు వర్కౌట్ అవుతా లేదని గత సంవత్సరాల నుంచి వేణుగారు మాకు చెప్పడం జరుగుతుంది. అదే కారణంతో ఏంటంటే మాకు 4 ఉన్న స్టాఫ్ తోటి మేము ఎంత పని చేయలేము, ఈ స్లమ్ ఏరియాని మేము చేయలేమని గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. స్టాఫ్ పెంచండి. ఇంకోటితో పాటు స్పెషల్ డ్రైవ్ కింద ఈ కాలనీ స్పెషల్ డ్రైవ్ కింద తీసుకొని గత 5-6 సంవత్సరాల నుంచి ఇప్పుడు మీరు చూసినారు, మీరు కళ్ళతో చూసినారు, ఆ చెత్త మొత్తం మా హైట్ వరకు ఉంది. అదంతా తీయాలంటే అంత సామాన్యంగా ఇళ్ళతో కూడా వర్కౌట్ అవ్వదు. అది మీరు చెప్పిపోతున్నారు, మేము కొంచెం తీస్తాము, అది ఫోటోల వరకే పరిమితం అవుతుంది, అది సోషల్ మీడియా వరకే పరిమితం జరిగిపోతుంది. అది కానీ అది పూర్తిగా పరిష్కారం కావట్లేదు. ఆ చెత్త అట్లనే ఉండిపోతుంది. ఆ చెత్త మొత్తం క్లీనెస్ చేయాలంటే స్పెషల్ డ్రైవ్ కింద మేడం జిహెచ్ఎంసీ నుంచి మీ చేతిలో ఎంతవరకు సహకారం అందుతుందో ఆ సహకారం పూర్తిగా పెట్టేసి ఎఫెక్ట్ పెట్టేసి అది మొత్తం తీసేసిన తర్వాత మీరు చెప్పినట్లు సిసి రోడ్ ఏర్పాటు చేయాలి. సిసి రోడ్ పోయినసారి మేము ప్రాజెక్ట్ కాస్ట్ 1 crore వరకు చేశాము. ఆ 1 crore ని ఇప్పుడు మీరు చేసిన అది పెరిగిపోతుంది, 2 and 3 crores అవుతుంది. అది ఎఫెక్ట్ ఇదే సిచ్యువేషన్ లా 1 month ఇంకా 15 days లా అందరినీ కూర్చోబెట్టుకొని ఆ ప్రాజెక్ట్ ని సక్సెస్ఫుల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అది చెయ్యాలంటే మనం ముందుగా ఏం చేయాలంటే పశు చెత్తని క్లీన్ చేసి చూపించాలి. ఈ చెత్తను మొత్తం క్లీన్ చేసేసినాము. మళ్ళీ మాకు రిపీట్ కాకుండా కావాలంటే మీరు కంపల్సరీగా మాకు సిసి రోడ్ ఏర్పాటు చేయాలి. చేస్తేనే మాకు ఇక్కడ జరుగుతుంది అని చెప్తేనే కానీ అవుతుంది. కాబట్టి ఇది ఒక్కటి మీరు స్టాఫ్ పెంచండి. స్పెషల్ డ్రైవ్ కింద ఇది చేస్తేనే పరిష్కారం. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడ డీసీ మేడం గారు వచ్చేసి మనకున్నటువంటి ప్రతి ఒక్క సమస్యను కూడా పూర్తిగా అవగాహన గంట సేపు పాటు చేసుకున్నారు. గతంలో వచ్చి చూసి వెళ్ళినట్టు కాదు, ఈ రోజు ప్రతి ఒక్క సందు చూసి దాన్ని ఏ విధంగా ఎస్టిమేషన్ చేసి క్లీన్ చేయాలని ఈ రోజు మేడం అనే విధంగా చెప్పారు. మనం కూడా ఈ కాలనీ వాసులు అందరం కూడా సహకరించాలి. కేవలం వీళ్ళు వర్క్ చేస్తే సరిపోదు. సార్ కూడా ఇక్కడ డస్ట్బిన్ కూడా ఏర్పాటు చేయడానికి సహకరిస్తా ఉన్నారు. మేడం కూడా అంతా క్లీన్ చేపిస్తా ఉన్నారు. దానికి ఎస్టిమేషన్ వేయించి ఆ డ్రైనేజ్ సిస్టమ్ కూడా చేంజ్ చేయాలన్నాము. అదేవిధంగా హౌసింగ్ కార్పొరేషన్ ఏదైతే ఉందో వాళ్ళతో కూడా మేము మాట్లాడుతున్నాము. ప్లంబింగ్ వర్క్ విషయంలో కూడా వాళ్ళని సహకరించమని కోరడం జరిగింది. గతంలో వచ్చిన పార్టీలు వాళ్ళు చెప్పిన మాటలు లేదా ఏదో విధంగా పెద్ద మాటలు చెప్పి వెళ్ళినట్టు కాకుండా ఇది దగ్గరుండి అన్ని సమస్యల్ని పరిష్కరించేందుకు మేము విద్యార్థులు రాజకీయ పార్టీ తరఫున వచ్చినాం. మనం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేడంని ఆహ్వానించడం జరిగింది. విద్యార్థులుగా ఒక ఆలోచన పరులుగా ఈ యొక్క సొసైటీని బాగా చేసుకోవాలని ఒక ఆలోచన కలిగి మేము వచ్చినాం. కాబట్టి ఆ యొక్క విధానాన్ని మీరు కూడా కొనసాగించాలా. వీళ్ళందరూ కూడా సహకరించండి, ఎంప్లాయీస్ అందరూ సహకరించండి. పైనుంచి డస్ట్ వేసి ఇంకా పెంచేందుకు సహకరించకుండా వాటిని క్లీన్ చేసేందుకు సహకరిస్తే ప్రతి క్షణం కూడా ఇది నీటుగా ఉంటుందని కోరుకుంటున్నాను. ఇక పూర్తి స్థాయిలో ఇక్కడ ఏదైనా సమస్యలు ఉంటే వాటన్నిటి కూడా డీటెయిల్డ్ గా రాసి మనం రిప్రజెంటేషన్ మేడం గారికి అందజేయాలని కోరుకుంటున్నాము. ఒక నిమిషం మాట్లాడాలి. మాట్లాడితే బాగుంటుంది. సింగరేణి వాసులు
మేడంకి ఎంత పని ఉన్నా పక్కన పెట్టి మన గురించి మన కాలనీకి రావడం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళేది ఉంది మేడంకి. కొద్దిగా మనం తర్వాత మాట్లాడదాం. एक बात से बोल रहे 30-40 हज़ार रुपये दे रहे बिल मीडिया लोग सामने बोले तो बात चले आती टाइम दे रहे हो आए मेहनत करे ना फिर अपन भी